లేకపోతే ఇంకో అంశం మీద కానీ ఇంకో అంశం మీద కానీ నిజంగా ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే విత్ స్టాటిస్టిక్స్ అది ఎస్ఎఫ్టీ రేట్ ఎంతని చెప్పిన దానికి కానీ లేకపోతే ఉద్యోగాల విషయంలో కానీ ఇంకో దానికి కూడా చాలా కేటగారికల్గా వీళ్ళు ఏదైతే విష ప్రచారానికి వాడుతున్నారో సోషల్ మీడియా అంతే వాడుతున్నారు. నాకు మీ మీద కంప్లైంట్ ఏంటంటే అంత ఎఫెక్టివ్గా వాడట్లేదు, అంటే వాళ్ళు చెడు కోసం వాడుతున్నంత ఎఫెక్టివ్గా మీరు మంచి కోసం వాడట్లేదు. కానీ ప్రజలకు వాస్తవాలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు జగన్ ఏం చెప్పాలనుకున్న ప్రయత్నం చేస్తున్నారు, మీ ప్రభుత్వం ఏం చేస్తోంది అనేది అంటే ఎలా ఉంటుంటేనండి, మనకు సామెత ఉంది, చెడు ఊరు తిరిగి వచ్చే లోపు మంచి ఇంటి గడప దాటలేదట. అంటే చెడు ఒక నెగిటివ్ వార్త వెళ్ళినంత ఫాస్ట్ గా మంచి తొందరగా వెళ్తుంది, సమాజ లక్షణం అది. అందుకనే మనం 1-10 సార్లు చెడు మీద పోరాటం చేస్తూ మన ప్రచారం మనం చేయవలసింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర వనరులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. సోషల్ మీడియాలో వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ గా ఒక చోట కాదు కదా, చాలా దేశాల్లో కూర్చోబెట్టి టీములు నడిపిస్తున్నారు కదా, నడిపిస్తున్నారు. రకరకాల దానికి ఫండింగ్ గట్టిగా ఇచ్చి చేస్తున్నారు. సో అందుకనే వాళ్ళకున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియాలో అబద్ధ ప్రచారాలు మాత్రం గట్టిగా చేస్తారు. ఇప్పుడు గత 2 ఏళ్ళుగా చూస్తున్నాం, మన కళ్ళ ముందు కనిపిస్తుందో కూడా కనికట్టు కట్టేసే విధంగా అబద్ధానికి ప్యాంటు చొక్కా వేస్తే ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుంది. కళ్ళ ముందు మనకి ఆయన 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రికి చేసిన రోజు ఏ ఒక్క రోజున్నా సరే రాజధాని రైతులతో కలిశారండి ఆయన? 5 ఏళ్ళు ఏ ఒక్క రోజున రాజధాని రైతులతో కలవలేరు. రైతుల్ని అమరావతి అని లేకపోతే రైతులను కొట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఇది శ్మశానం అని ఎప్పుడు కలవని వ్యక్తి ఈ రోజు గుళ్ళు బాధేసుకుంటారు. ఎందుకు అంటే ఎంత అన్యాయంగా మాట్లాడారండి, రోజుకు 150 వచ్చి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారని, ఇలా రకరకాల ప్రచారాలు కదా. మాటలే కాదండి, దాడులు కూడా, మహిళలను కూడా కొట్టారు కదండి, దాడులు కూడా చేశారు, వాళ్ళ మీద వాళ్ళ వ్యక్తిత్వ హననం చేశారు. ఈ రోజు ఏంటి, అదేదో రాజధాని రైతులకి అందరికీ అతనే పెద్ద ఆరాధ్య పురుషుల్లాగా, వాళ్ళ సేవియర్ లాగా ఈ రోజు పేపర్లో కూడా చూశాను, సాక్షి పేపర్లు, రాజధాని రైతులకి నేనున్నాను, అండగా ఉన్నానని చెప్పి రాసుకుంటున్నారు. ఏంటి అండగా ఉండేది? 5 ఏళ్ల పాటు మీరు చేసింది ఏంటి? ఇప్పుడు ఒక పనికి 100 మంది సహకరిస్తూ దాంట్లో 2 సహకరించట్లేదు అనుకోండి, ఏం చేస్తారు? తప్పనిసరిగా పంచాలు చేసుకోవాలి. అంతే, ఇప్పుడు మెజార్టీ మొత్తం అందరూ చేస్తుంటే కొంతమంది 10 మంది అడ్డం పడుతుంటే ఊరుకుంటారా? ఊరికి మంచి జరుగుతుంటే కొంతమంది అడ్డం పట్టి ఊరుకుంటారా? తప్పనిసరిగా చట్టం చేసుకుపోతే, ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుపోతుంది. ఆ 10 మంది దగ్గర ఉండి వీళ్ళకి అన్యాయం జరిగిపోతుంది. 90 మందికి అన్యాయం జరుగుతుంది అక్కడ. ఈ 10 మంది ఇవ్వకపోతే 90% మందికి అన్యాయం జరుగుతుంది. అదే అమరావతి పనులు జరగకూడదు, ఆయన టార్గెట్ అది కదా. పైపెచ్చండి, ఆయన 5 ఏళ్ళు కట్టింది ఒకటి రిషికొండ ప్యాలెస్ కట్టాడు. అది ఎంత కట్టారండి ఆయన? 1,48,000 చదరపు అడుగులు విస్తీర్ణం కడితే 450 కోట్ల పైసలు ఖర్చు పెట్టారు. అదే అంటే 32,000 చెప్పలేదు, 32,000 చెప్పలేదు. అది ఇంపార్టెంట్. అవునండి, అలాగే దానికి 33,000 నుంచి 35,000 వరకు ఖర్చు అయింది రిషికొండ ప్యాలెస్ కి. ఈ రోజు ఎక్కడ ఖర్చు అవుతుందండి? ఎక్కడ ఖర్చు అవుతుందండి? ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఢిల్లీ పార్లమెంట్ కి, కొత్త పార్లమెంట్ కి 17,000 అడుగుకి అయింది. తెలంగాణ దానికి 13,000 చిల్లర, 14,000 అయింది అడుగుకి. అది ఈ రోజు మొన్న ఏప్రిల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నా, నా దగ్గర పేపర్ క్లిప్పింగ్ ఉంది, ఏప్రిల్లో ఏమన్నాడు, 11,000 ఖర్చు చేస్తున్నారు ఎస్ఎఫ్టీకి అని. మేకు వచ్చేసరికి అది 20,000 దాటిపోయింది. నెల రోజులు 20,000 దాటిపోయింది. ఏంటి ఇంత అబద్ధాలా? ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది, ఇక్కడ 40 ఫ్లోర్స్, 4 టవర్లు 40 ఫ్లోర్స్, ఇంకో టవర్ 50 ఫ్లోర్స్, ఐకానిక్ టవర్ రిలీజ్ చేశారు కదా. 3 కేటగిరీస్ ఎంత ప్రైస్ పడుతుంది, ప్రైసింగ్ అనేది మొత్తం అంతా డీటెయిల్ గా చూపించారు. మరి అలా చూసుకున్నా గతంలో వాళ్ళు కట్టిన దాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన దాంట్లో సగమే, అలా సగం కన్నా తక్కువే. అలాగే ఈ తెలంగాణలో కట్టిన దానికన్నా తక్కువ, ఎందుకంటే కాస్ట్ ఇన్ఫ్లేషన్ కూడా చూసుకోవాలి కదా. సో ఈ రకమైనటువంటి చేస్తుంటే అబద్ధ అసత్య ప్రచారాలు చేసి అమరావతిలో ఏమి లేదు, మావిగన్ కట్టు ఏ చెయ్యి, అసలు నదీ పరివాహ ప్రాంతాల్లో రాజధానిలో ఉంటారు ఎవరన్నా నదీ పరివాహ ప్రాంతాల్లో పెట్టుకుంటారు రాజధానులు? ఏది ఆయనకి ఏమో అవగాహన ఉందా? రివర్ బేసిన్ లో ఎలా ఉంటుందండి? ఎలా ఉన్నాయో మరి, విజయవాడ ఎక్కడ ఉందో, మరి హైదరాబాద్ ఎక్కడ ఉందో, వారణాసి ఎక్కడ ఉందో అది కూడా తెలియదు ఆయనకి. అంటే భౌగోళిక స్వరూపాలు అవగాహన లేదు, ఏ మాత్రం మినిమం అవగాహన లేదు. పడితే అది ఇంటర్ కాలేజీలకు కూడా వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేసిన బ్యాచ్లు ఈరోజు మా మీద. ఇది సచివాలయ ఉద్యోగాలు, గ్రామ సచివాలయ ఉద్యోగాలు, ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ పార్టిసిపెంట్స్ కూడా ఉద్యోగం ఇచ్చేసిన బ్యాచ్లు ఈ రోజు మా మీద ఎదురుదాడి. ఎక్కడ మేము ఇంటర్ కాలేజీకి ఇవ్వలేదు, ఇంటర్ యూనివర్సిటీలు స్టేట్కి ఇచ్చారు. అది మెడల్స్ వస్తేనే, పార్టిసిపేట్ కూడా కాదు. అంటే తప్పులన్నీ వాళ్ళు చేసేసి
మా మీద దాన్ని రుద్దేసే ప్రయత్నం చేయడం, నిత్యం అబద్ధం అసత్య ప్రచారాలు చేయడం అనేది దురదృష్టకరం. తప్పనిసరిగా దీని మీద ఏదైతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో, ఏదైతే వాళ్ళ ఫేస్బుక్ ఖాతా సస్పెండ్ చేయడం అది మంచి చర్య. తప్పనిసరిగా ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి, కోర్టుకి వెళ్ళండి, కోర్టులో ఫైట్ ఉంటుంది కోర్టు. శ్రీనివాస్ గారు, అంతేగాని అదే మీరు పెట్టుకొని విషం చెబుతారంటే మాత్రం సహించే ప్రసక్తి లేదండి. మంచి రోజులు రాలేదు, మంచి రోజులు వచ్చేస్తాయి, త్వరలో మన ప్రభుత్వం వచ్చేస్తుంది అంటారు సజ్జలు గారు. మరి